తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. ఇక మధుసూదనాచారి, తాత మధు వాణిదేవి సహా బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేస్తూ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏవై స్వామి. రాజు, స్వామి, మొత్తానికి మనం చూస్తున్నాం శాసనమండలి నుంచి అయితే బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని, శాసన మండలిలో ఈ రోజు ప్రారంభమైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఆందోళన కొనసాగించారు. హౌస్ కమిటీ వేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఉదయం 9 గంటలకే గన్ పార్క్ నుంచి ర్యాలీగా వచ్చినటువంటి ఎమ్మెల్సీలంతా కూడా శాసన మండలిలోకి వెళ్లి నిన్న రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలపైన హౌస్ కమిటీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించారు. ఆ శాసన మండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. ఒకవైపు శాసన మండలిలో, ఓవైపు పేరెంట్స్ సంబంధించినటువంటి సామాజిక భద్రత బిల్లును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రవేశపెట్టినటువంటి సమయంలోనే ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు అక్కడ బైఠాయించే ప్రయత్నం చేశారు. వారిని మార్షల్స్ అడ్డుకోవడంతో కూడా ఇటు చైర్మన్ కు ఇటు సభ్యులకు మధ్య మార్షల్స్ అడ్డుగోడగా నిలిచి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. హౌస్ కమిటీ వేయాలని చెప్పేసి పదే నినాదాలు చేస్తున్నందుతో కూడా పెద్దల సభ గౌరవించాలి. ఇంతవరకు పెద్దల సభలో సస్పెన్షన్స్ ఆనవాయితీ లేదు, మీరు సస్పెన్షన్స్ కొత్తగా తీసుకొచ్చే పరిస్థితి క్రియేట్ చేయాలని చెప్పేసి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కూడా హౌస్ కమిటీ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వారి ఆందోళనలు అయితే కొనసాగించారు. ఆ తర్వాత శాసన మండలిలో శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి పొంగులేటి సంబంధించినటువంటి వ్యవహారంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇప్పటికే దీనికి సంబంధించి సిబిసిఐడి ఎంక్వైరీ వేశాము, హౌస్ కమిటీ అవసరం లేదని చెప్పేసి ఆయన పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు హౌస్ కమిటీ కోసం పట్టుపట్టడంతో కూడా ఎమ్మెల్సీలందరినీ కూడా సస్పెండ్ చేస్తూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆర్డర్స్ పాస్ చేశారు. వాళ్ళందరినీ కూడా బయటికి మార్షల్స్ తీసుకొచ్చారు. శాసన మండలి ప్రాంగణంలో ఇటు మార్షల్స్ కి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వారు మీడియా పాయింట్కి వెళ్తున్న సందర్భంలో వాళ్ళు అడ్డుకొని పోలీసులు ప్రత్యేక పోలీసు వాహనంలో ఎక్కించుకొని తెలంగాణ భవన్ వైపు తీసుకెళ్లారు. మొత్తానికైతే ఉదయం నుంచి కూడా ఇటు ఎమ్మెల్సీలు అడవుడు కొనసాగిస్తారు. మరోవైపు అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా కేటీఆర్ నివాసం నుంచి వట్టినాగులపల్లికి వెళ్లారు. అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పొంగులేటి అక్రమాలను బయట పెడతామంటూ అక్కడ వాళ్ళంతా కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. అక్కడ కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. మా 12 గంటల సమయంలో రాజ్భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అక్కడ వెళ్లి ఆయన కూడా కలవనున్నారు. మొత్తానికైతే నిన్న ఇవాళ 2 రోజుల నుంచి కూడా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి, ఆయన అక్రమాలపైన విచారణ కొనసాగించాలి, హౌస్ కమిటీ వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎమ్మెల్సీలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీలు 2 రోజుల నుంచి కూడా ఇదే విధంగా ఆందోళన అయితే కొనసాగుతూ ఉన్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.